కళ్యాణ్ స్టైలిష్ మూవీ మేకర్ సుజిత్ కాంబోలో వస్తున్న ఓజీ మీద పవర్ స్టార్ ఫ్యాన్స్ భారీ అంచనాలు ఏర్పరచుకున్నారు. సినిమా మొదలై 2 ఏళ్ల పైనవుతున్నా ఇప్పటి వరకు రిలీజ్ కు నోచుకోలేదు. సినిమా పూర్తి చేసి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. పవన్ కళ్యాణ్ కూడా ఓజీని పూర్తి చేయాలనుకుంటున్నారు. 4 ఏళ్లుగా సెట్స్ మీద ఉన్న హరిహర వీరమల్లుని ఈ మధ్యనే కంప్లీట్ చేశాడు. వీరమల్లు సినిమా జూన్ 12న రిలీజ్ లాక్ చేశారు. ఆ తర్వాత ఓజీ సినిమా పూర్తి చేసేందుకు డేట్స్ ఇచ్చాడని తెలుస్తోంది. సుజిత్ ఓజీ సినిమాను చాలా ఫోకస్ తో చేస్తున్నాడు. మధ్యలో పవన్ కళ్యాణ్ పర్సనల్ పనుల వల్ల సినిమా లేట్ అవుతూ వచ్చినా ఎక్కడ కూడా ఆ ఫోకస్ ని తగ్గించలేదని తెలుస్తోంది. పవన్ ఓజీ సినిమా పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాకు తమనిచ్చే మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని తెలుస్తోంది. ఈ సినిమాను ఇయర్ ఎండింగ్ కల్లా పూర్తి చేసి 2026 సంక్రాంతికి రిలీజ్ చేయాలని చూస్తున్నారట. అయితే సంక్రాంతికి ఆల్రెడీ మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి సినిమా రిలీజ్ లాక్ చేశారు. నెక్స్ట్ వెంకటేష్ కూడా ఈసారి సంక్రాంతికి రావాలని చూస్తున్నాడు. పవర్ స్టార్ ఓజీ వస్తే మాత్రం చిరంజీవి సినిమా వచ్చే ఛాన్స్ లేదు. ఇయర్ గేమ్ చేంజర్ కోసం విశ్వంభర సినిమా వాయిదా వేశారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఓజీ కోసం అనిల్ రావిపూడితో చేస్తున్న సినిమా పోస్ట్పోన్ చేస్తారా అన్నది చూడాలి. అనిల్ కి సంక్రాంతి సెంటిమెంట్ కాబట్టి ఓజీని కుదిరితే ఈ ఇయర్ క్రిస్మస్ కి తీసుకొచ్చేలా చూస్తారు. లేదా సంక్రాంతి తర్వాత ఫిబ్రవరి, మార్చిలో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తారు. అయితే ఓజీ ఎప్పుడొచ్చినా ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించడం పక్కా అని ఫిక్స్ అయ్యారు. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ కూడా త్వరలో సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తోంది.